మిగిలిపోయిన రైస్ ని ఇలా అయినా యూజ్ చేయొచ్చు. జ్వరం వచ్చినప్పుడు టేస్టీగా అయినా తినొచ్చు. అండ్ దీన్ని మనం చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఈజీగా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ ఇది. అండ్ పక్కా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఆల్సో లైక్, షేర్, కామెంట్ అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో అండి అందరికి. ముందుగా మిగిలిపోయిన రైస్ తో ఇంట్లో ఏదైనా స్పెషల్ గా చేసుకోవాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్ లో తీసుకోండి అండ్ అందులోకి సరిపడంత కారం వేసుకోండి. ఉంటారు కాబట్టి మీకు సరిపోతుంది. దీన్ని బాగా ఇలా మిక్స్ చేయండి, మొత్తం కలపాలి అన్నమాట. ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా లేకపోతే ఎలాంటి నోరు బాగాలేకపోయినా అలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మీరు ఇలాంటివి ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకొని పొడి పొడిగా వచ్చేలా చూడండి. అండ్ ఈ తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇక్కడైతే నేను ముందే కట్ చేసుకున్నాను సరిపడా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అండ్ కరివేపాకు, కొత్తిమీర అయితే లాస్ట్ లో వేస్తాను. అండ్ మీకు డౌట్ రావచ్చు ఆనియన్స్ ఎందుకు ఇంత పెద్ద కట్ చేసుకున్నానని. ఆనియన్స్ ఇందులోకి పెద్ద కట్ చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది, ఎందుకంటే వీటిని కొంచెం సేపు పక్కన పెట్టేయండి. ప్లేట్ తీసుకొని అందులో మీకు సరిపడన్ని గార్లిక్ వేసుకొని అండ్ అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్స్ చేయాలి. మాకు ఇంత సరిపోతుంది కాబట్టి మేము ఈ లెవెల్లో చేస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి ఇట్లా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మెత్తగా చేసుకుంటే ఏంటనమాట మన నోటికి అనేది తినేటప్పుడు తగలదు. ఇది రుచి తగిలితేనే చాలా టేస్ట్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో గార్లిక్ తినడం చాలా మంచిది, మరి అది ఎక్కువగా తింటే మాత్రం కడుపులో గ్యాస్ వస్తుంది కాబట్టి చూసుకొని తినండి. ఫస్ట్ అయితే ఇలా ప్యాన్ పెట్టేసుకొని అండ్ స్టవ్ ఆన్ చేసేసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏంటనమాట అంటే చాలా బాగా కుక్ అవుతాయి వెజిటేబుల్స్ అనేవి. ఇందులో పెనం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. అండ్ నాకైతే లిటిల్ బిట్ సరిపోతుంది అనుకుంటున్నా, ఇది కూడా ఎక్కువే ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి. ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. వెంటనే ముందు మనం చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ కూడా అందులో వేసేసేయాలి. ఫస్ట్ అయితే బాగా ఆనియన్స్ ఫ్రై అయితేనే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఫుడ్ కి. అది అందరికి తెలిసిన విషయమే, కాకపోతే మనకు అంత ఓపిక ఉండదు, తొందరగా చేసేసుకుంటాం అనమాట. బట్ కానీ కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకొని కొంచెం సేపు దీన్ని ఇలానే వదిలేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో సాల్ట్ వేసిస్తారు, కానీ ఇప్పుడే వేయకండి సాల్ట్. అండ్ ఇది ఏమంటారు గార్లిక్ పౌడర్, ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు వేయండి, అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి, ఎందుకంటే అల్లం పేస్ట్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ అల్లం పేస్ట్ ఇప్పుడు వేస్తేనే అది అనేది ఆయిల్ బాగా వేడయి ఉంటుంది అండ్ ఆనియన్స్ కి కూడా బాగా పడుతుంది అనమాట. ఆ తర్వాత అందులోకి కొంచెం మనం తీసుకున్న కరివేపాకు ముందే వేయాలి కదా అని అనుకుంటున్నారేమో, కానీ ఇప్పుడు వేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ మన పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ ఒకేసారి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనకు సరిపడంత సాల్ట్ వేసుకోండి. అండ్ దీన్ని బాగా ఇలా వేయించుకొని అందులోనే మనం ముందుగా మిక్స్ చేసుకున్న మన గార్లిక్ పేస్ట్ ని
దీనిలో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి వాసన మొత్తం పోవాలి. ఎందుకంటే పచ్చి వాసన అంటే మనం తినలేం కదా, అది వెళ్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నీట్గా కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఎందుకంటే పసుపు అనేది ఒక ఫ్లేవర్, అది ఒక యాంటీబయాటిక్. దాన్ని ఎవరైనా ఎందులో అయినా యూజ్ చేయవచ్చు. వచ్చేసిన తర్వాత ఇలా ఫ్రై అయింది అనుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ముందు కలిపి పెట్టుకున్న రైస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మా ఇప్పుడు ఇందులోకి మన ఫేవరెట్ కొత్తిమీర వేసేయాలి. ఎందుకంటే అది వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనేది దాని వల్లే ఉంటుంది అనమాట. అండ్ అది ఉంటేనే మనకి చూడడానికి అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఈజీగా మీరు ఎవరికైనా వేయచ్చు. అంటే లంచ్ బాక్స్ కైనా అండ్ స్నాక్స్ లాగా అయినా సరే, మిగిలిపోయిన రైస్ ని ఇలా అయినా యూజ్ చేయొచ్చు. జ్వరం వచ్చినప్పుడు టేస్టీగా అయినా తినొచ్చు. అండ్ దీన్ని మనం చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఈజీగా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ ఇది. అండ్ పక్కా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఆల్సో లైక్, షేర్, కామెంట్ అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.